ఆషాఢమాసము యొక్క అమావాస్య విశిష్టత ఏమిటి? ఆషాఢమాసము అమావాస్య అనేటువంటిది ప్రతి అమావాస్యకు అమావాస్య నాడు మామూలుగా చేసుకోవాల్సినటువంటివి చేసుకుంటాము. ఏమిటి అంటే తర్పణాలు, విధి విధానాలు, పితృదేవతలకు సంబంధించినటువంటివి. నిజానికి ఆషాఢ అమావాస్య గనక మనము పితృదేవతలకు తర్పణము వదులుకుంటే పితృదోషాలు అవి పరిపూర్ణముగా పోవటానికి చాలా దోహదపడుతుంది. అయితే ప్రతి అమావాస్యకు వదులుకుంటాము కదా, ఏముంది అని అనుకోవచ్చు. కానీ మాతాపితృభ్యో నమః అన్నారు కదా. భూమాతను ఎప్పుడైతే మనము తొలి ఏకాదశి ఇత్తనాలు వేసుకోవటం అనేటువంటిది జరుగుతుందో, అలాగే బోనాలు అని అమ్మవారి పూజలు చేస్తామో, తర్వాత పితృదేవతలకు సంబంధించినటువంటివి కూడా ఈ మాసంలో ఆషాఢ అమావాస్య ఎక్కడ నదీ తీరములో చేసుకుంటే తప్పకుండా పితృదేవతల యొక్క దోషాలు పోతాయి అని శాస్త్రములో చెబుతున్నటువంటి మాట అని తెలియజేస్తూ జయోస్తు.